హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ కోసింది మిరియాలు అనమాట, రోట్లో వేసినవి. ఇప్పుడు నెక్స్ట్ వేసేది మాత్రం జీలకర్ర కదమ్మా, జీలకర్ర అనమాట. రోట్లో వేసి నూరుతుంది. కొద్దిగా ధనియాలు అనమాట, ధనియాలు, మిరియాలు, జీలకర్ర ఇవన్నీ దంచుతుందంట రోట్లో వేసి. అంటే ఇదంతా ప్రిపరేషన్ దేనికోసం అంటే మిరియాల చారు కోసం. మెత్తగా దంచాలి నానే, కచ్చపిచ్చిగా దంచాలనా? దంచేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదనే, కదా వస్తుంది. చింతపండు ఒక 10 నిమిషాల ముందు నానబెట్టింది. అంతా ఈ పిప్ప అంతా తీసేసి అయితే మొత్తం కారం వేయకుండా మిరియాలతోటే రసం ఘాటు ఉండాలి. వెండు మిరపకాయలు వేయాలనా? ఏంటి అమ్మా, ఈ వెల్లిపాయలు కూడా వేసుకోవాలన్నట్ట. ఒక గడ్డ వేయాలనా? అవి కూడా అందులోనే దంచేయాలనా రోట్లో? పొట్టు తీసేసుకోవాలనా చేయకుంటున్నా? పొట్టుతోటేనా? మెత్తగా దంచాలనా కొద్దిగా? ఖర్చు పచ్చగా గిట్టే ఉంటుంది. ఇది నాన్న పక్కన పెట్టరాదే. టమాటా రసము హోల్స్ ఉన్న బౌల్లో వేసుకొని ఉడబోస్తున్నాను అనమాట నేను. అట్లయితే దాని తొక్క రాదు, తొందరగా అయిపోద్ది పని. జీలకర్ర వేస్తున్నావా పోపులా? తర్వాత పచ్చిమిరపకాయల తేపుజ్జి ఏంటిదే? ఇదే దంచుకున్నది. దంచుకుంది, రోట్లో దంచుకుంది, అందులో వేసేసుకోవాలన్నమాట పోపులో. తర్వాత కరివేపాక పోయాలి వెళ్ళి. ఎప్పుడు పోయిరా, సగం నీళ్ళు పోయి అలా మొత్తం పోయాలి నానే. సర్లే, తర్వాత పులుపు తగ్గదు. తర్వాత రసమా, చింతపండు రసం పోసింది. ఉప్పు వేయలేదేందే? సరిపోయిందా? చూసారు కదా మిరియాల రసం మా అమ్మ ఎంత ఈజీగా పెట్టేసిందో. నాకు చేయడం రాదనమాట, అందుకనే మా అమ్మతో వీడియో తీయించుకున్నాను ఈరోజు. మిరియాల చారు ఎలా చేస్తుందా అని చెప్పేసి అడిగితే ఈరోజు చేసిందనమాట. ఈరోజు సాయంత్రం మేము మిరియాల చారుతో అన్నం తింటాము. వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. అందులో కొద్దిగా కొత్తిమీర వేసినావు కదనే. ఇక చారు మసలాక బంద్ చేసుకోవాలి నా స్టవ్. మంచిగా కాలుతుంది. అబ్బా కాలుతుందా?